సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతన్నలకు శుభవార్త. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు రైతన్నలకు 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రైతు రుణమాఫీ అంశం చర్చాంశనీయంగా మారింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి 36,000 కోట్లు అవసరం అవుతాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు అంటే ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. నిధుల సమీకరణ ఎలాగో అని ఆలోచనలో పడింది ప్రభుత్వం. కాగా రుణమాఫీకి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. బ్యాంకులతో చర్చలకు సిద్ధమవుతున్నారు. ఆఫీసర్స్ బ్యాంకులకు నెలకు 600 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం బ్యాంకులను సైతము ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో రైతు భరోసా కింద 2 లక్షల రుణమాఫీ పథకం కూడా ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల లోపు తీసుకున్న రైతు అన్నింటిని కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన సీఎం అవడంతో రైతు రుణమాఫీ దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.